హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒక వివాదాస్పదం అయినటువంటి అంశం అనాలా, లేదంటే కనుక ఒక కొత్త చర్చ అనాలా? ఆధ్యాత్మిక అంశంలో ఒక కీలకమైనటువంటి చర్చకి తెరదీశారు నేపాల్ ప్రధానమంత్రి ఓలీ. ఏమిటి అంటే, అయోధ్యలో దాదాపుగా 100 సంవత్సరాల పైగా పోరాటం తర్వాత న్యాయ పోరాటం, అలాగే అక్కడ బాబర్ హయాంలో ధ్వంసమైనటువంటి అయోధ్య రామ మందిరాన్ని ఇన్నాటికి నిర్మించుకున్నాం, భవ్య రామ మందిరంలో పూజలు జరుపుకుంటున్నాం. అలాంటి సందర్భంలో రాముడు పుట్టింది అయోధ్యలో అన్నటువంటిది సుప్రీంకోర్టులో నిరూపించి మరి ఆధారాలతో ఆ తర్వాత అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగితే, నేపాల్ ప్రధానమంత్రి ఓలీ నేను వాల్మీకి రామాయణం అసలు రామాయణం చదివాను, రాముడు పుట్టింది నేపాల్లో, సీత పుట్టింది నేపాల్లో, విశ్వామిత్రుడు పుట్టింది నేపాల్లో, శివుడు పుట్టింది నేపాల్లో అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చి నేపాల్ ప్రజలందరూ ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పండి అన్నటువంటి పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి, అలాగే అసలు వాల్మీకి రామాయణం ఏం చెప్తుంది, రామాయణానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి కాశీలో ఉన్నటువంటి పండితులు తెలుగువారైనటువంటి సోమయాజులు గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్కారం. ఈ ఓలీ మాటల్ని ఎలా చూడాలి? వాల్మీకి రామాయణం అసలు రామాయణం నేను చదివాను అని చెప్తున్నారు ఆయన. అయ్యా నమస్కారం. ఈ వ్యాఖ్య ఏదైతే చేశారో ఇది చాలా దురదృష్టకరమైనది. మనకి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేదసాత్ సాక్షాత్ రామాయణాత్మన అంటే శ్రీమన్నారాయణుడు వేదము వల్ల మాత్రమే తెలుసుకోబడతాడు. అటువంటి వేదవేద్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడు రాముడుగా దశరథుడి కుమారుడుగా అవతరిస్తే వేదము శ్రీమద్ రామాయణ రూపంలో మనకి ఆ రాముడు గురించి తెలియజేస్తుంది అనేటువంటి మాట చాలా శాస్త్రసమ్మతమైన మాట. అందువల్ల ఏది ప్రామాణికము రామచరిత్ర గురించి అంటే శ్రీమద్ రామాయణము, వాల్మీకి విరచితమైనటువంటి వాల్మీకి రామాయణమే ప్రామాణికము. ఇక వాల్మీకి రామాయణంలో మీరు స్పృశించినటువంటి అంశాలు శ్రీరాముల వారి జననం కానీ, సీతమ్మ జననం కానీ, విశ్వామిత్రుడి జననం కానీ, ఈ విషయాల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వారు అటువంటి వ్యాఖ్యానం చేయడం భావ్యం కాదు. మనం అసలు మొట్టమొదట శ్రీమద్ రామాయణం ప్రారంభంలోనే, శ్రీమద్ రామాయణ ఆవిష్కారం అవుతున్న సందర్భంలోనే జరిగినటువంటి నేపథ్యం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మొట్టమొదటిలోనే వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పారు, నారదుల ద్వారా చెప్పించారు. మొట్టమొదటిది ఏమిటంటే, వాల్మీకి మహర్షి తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రక్ష వాల్మీకి మునిపుంజవం. వాల్మీకి మహర్షి నారదుల వారిని ప్రశ్నలు అడిగారండి. కోన్వస్మిన్ సాంప్రతం లోటే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని 16 గుణాలు అడిగారు. ఈ 16 గుణాలు ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఈ సమయంలో ఎవరైనా ఉన్నారా మానవుడు అని అడిగారు. అంటే దానికి సమాధానం చెప్తున్నారు నారదుల వారు, భావో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ త్రైవృత్త శ్రుతాంబద అన్నారు అని ఇక్కడ చెప్తున్నారు విషయం. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనేశ్రుతః నిజతాత్మా మహావీర్యో ధృతిమాన్ వసి అని. నాయన, ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి రామచంద్రుడు ఈ లక్షణాలన్నీ, మీరు చెప్పినటువంటి గుణాలన్నీ కూడా కలిగినటువంటి వాడు అని చెప్పారు. అంటే మొట్టమొదటిగా చెప్పింది వారు ఇక్ష్వాకు వంశస్థులు రామచంద్రమూర్తి వారు అని చెప్పారు. అటు తరువాత మనము పరిశీలించవలసినది, నేరుగా మనం వెళ్తే రామజననం గురించి. అసలు రామజననానికి ముందు నేపథ్యం చూసుకుంటే, దశరథుడు ఇక్కడ చెప్తారు, మనునా మానవేంద్రేణ అయోధ్యా నామనగరి తస్రాసి లోక విస్తృత. అంటే స్వయంగా మనువు చేత నిర్మింపబడినటువంటి అయోధ్య నగరము సరయూ తీరంలో ఉన్నటువంటిది అని చెప్పారు. దీన్నే వేదంలో కూడా అష్టాచక్ర నవద్వార అయోధ్య అన్నారు. అష్టచక్రాలు 9 నవద్వారాలు ఉన్నటువంటి
నగరము అయోధ్య నగరము అని వేదంలో చెప్పినటువంటి మాట. అదే విషయం వెనుకట సరయూ తీరంలో అయోధ్య నగరం ఉన్నది. అది కోసల దేశపు రాజధాని. ఆ రాజధానిగా చేసుకొని దశరథుడు పరిపాలన చేస్తున్నాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు. తరువాత పుత్ర సంతానం కోసం ఋషశృంగుని తీసుకురావడము, వారు యజ్ఞ సంకల్పం చేయడము. యజ్ఞం ఎక్కడ చేశారు? సరయూ తీరంలో చేశారు. సరయూ తీరంలో అయోధ్య నగరంలోనే యజ్ఞము చేశారు దశరథ మహారాజు. నేపాల్లో చేయలేదు కదా, యజ్ఞం ఇక్కడ చేశారు. చేసినప్పుడు విష్ణుమూర్తి గారు వచ్చారు. యజ్ఞభాగం తీసుకోవడానికి దేవతలందరూ వచ్చారు, విష్ణుమూర్తి వారు వచ్చారు. అప్పుడు దేవతలు విష్ణో పుత్రోత్తమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం అని చెప్పారు. నువ్వు ఒక్కడివే 4 రూపాలతోటి రావలసినది, అవతరించవలసింది, ఈ రావణ సంహారం చేయవలసింది అని కోరారు దేవతలు. అప్పుడు విష్ణుమూర్తి వారు చెప్పారు, భయం తజత భద్రంబో హితార్థం యుధి రావణం అని చెప్పారు. మీ అందరూ భయం వదిలిపెట్టండి, నేను వస్తాను, అవతారం దాలుస్తాను, రావణ సంహారం చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు మనం అసలు విషయం రాములు వారు విష్ణుమూర్తి వారు చెప్తున్నారు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం అని ఏవం దత్వా వరం తేవో దేవానాం విష్ణురాత్మవాన్ మానుషే చింతయామాస జన్మభూమిం అదాత్మనః. నా జన్మభూమి ఏది అవ్వాలి అని కోరుతున్నారు అని అనుకుంటున్నారు విష్ణుమూర్తి వారు. జన్మభూమిగా ఏ ప్రదేశాన్ని ఎంచుకోవాలి అని ప్రశ్న ఆలోచిస్తున్నారు విష్ణుమూర్తి వారు. అప్పుడు అన్నారు, తథా పద్మపలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం నృపం. జన్మభూమిగా ఏది ఎంచుకోవాలి అనుకున్నప్పుడు అయోధ్య నగరాన్నే వారు జన్మభూమిగా ఎంచుకున్నారు. ఆ అయోధ్యని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజుని తండ్రిగా ఎంచుకున్నారు రామచంద్రమూర్తి వారు. ఇది వాల్మీకి రామాయణంలో బాలకాండలో 16వ సర్గలో ఉన్నటువంటి శ్లోకాలు. ఇక్కడ ఎక్కడ మనకి అయోధ్య కాకుండా వేరే స్థలంలో నేను జన్మిస్తాను అని విష్ణుమూర్తి వారు చెప్పినటువంటి ప్రస్తావన ఎక్కడైనా మనకు కనిపిస్తున్నదా? ఎక్కడా కనిపించడం లేదు. అందువల్ల ముమ్మాటికి కూడా రామచంద్రమూర్తి వారు జన్మించినది ఎక్కడా అంటే కేవలము అయోధ్య నగరంలోనే. తరువాత ఇక రాములు వారి అవతార సందర్భం చూసుకుంటే శ్రీమతాం చక్షతాం తేసాం సపురాని పురాత్తతః బలాని రాజ్యాం శుభ్రాని ప్రహృష్టాని చకాసిరే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పుత్రకామేష్టి అశ్వమేధ యాగము పుత్రకామేష్టి యాగాలు అయిపోయాయండి. అయిపోయిన తర్వాత అయోధ్య నగరానికి అందరూ యాగానికి అతిథులుగా అందరూ వచ్చారు. రాజులు, మహారాజులు, చక్రవర్తులు, బంధువులు, మిత్రులందరూ వచ్చారు. వారందరూ కూడా అయోధ్య నుంచి తమ తమ నగరానికి వెళ్ళిపోయారు అన్నారు. నేపాల్ లేదు కదా ఇక్కడ. ఈ యాగమంతా జరిగినది అయోధ్య నగరంలో జరిగింది. అయోధ్య నగరం నుంచి వీరందరూ కూడా తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు అన్నారు. అప్పుడు దశరథ మహారాజు వారు ఈ సరయూ తీరంలో జరిగినటువంటి యజ్ఞ సమయంలో ఉన్నటువంటి యజ్ఞవాటిక నుంచి అయోధ్య నగర ప్రవేశం చేశారు అని చెప్పారు. అన్ని అయోధ్యతో సంబంధించినటువంటివే. అయోధ్య నగర ప్రవేశం చేశారు. తతో యజ్ఞే సమాప్తేతు ఋషూనాం షట్ సమచ్చయో తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమిటే తిథో. ఆ యాగమైన తర్వాత 12 నెలల తర్వాత రామచంద్రమూర్తి వారు జననం జరిగింది, చైత్ర శుక్ల నవమి నాడు అని వాల్మీకి మహర్షి రాశారు. అంటే యాగము జరిగినది అయోధ్య నగరంలో సరయూ తీరంలో. వచ్చిన రాజులందరూ అయోధ్య నగరం నుంచి వెళ్ళిపోయారు. యజ్ఞదీక్ష పూర్తయిన తర్వాత దివ్య పాయసం ప్రాప్తి కలిగిన తర్వాత దశరథ మహారాజు వారు తమ పత్నులతో కలిసి మంత్రులు పురోహితులతో కలిసి అయోధ్య నగర ప్రవేశం చేశారు. అయోధ్య నగర ప్రవేశం చేసిన తర్వాత 12 నెలల తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా పుత్ర సంతానాన్ని పొందారు, పుత్రుడి జన్మ ఇచ్చారు. ఇది ఇక్కడ చెప్పినటువంటి సందర్భము. ఇక్కడంతా కూడా ఇవన్నీ అయోధ్యలోనే జరుగుతున్నాయి. ఇది ఎక్కడా కూడా ఇంకో మిథిలా నగరంలోనో ఇంకో నగరంలోనో జరిగింది అనేటువంటి విషయము ఎక్కడా జరగలేదు. ఇంకా మరొక మాట వినండి. ఈ పుత్ర సంతాన ప్రాప్తి దశరథ మహారాజుకి యజ్ఞ ఫలితంగా అయోధ్య నగరంలో జరిగింది. అప్పుడు ఏమైంది, నగరంలో ఎలా ఉందయ్యా వాతావరణము అంటే ఉత్సవచ్చ మహానాసీత్ అయోధ్యాయాం జనాకులః.
రథ్యాశ్చ జనసంపాద నట నర్తన సంకులాహ గాయనైశ్చ విరావిన్యో వాదనైశ్చ తథాపరేహి. ఎక్కడ జరిగిందండి ఉత్సవము? రామచంద్రమూర్తి వారు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, నలుగురు కుమారుడు, దశరథ మహారాజు కలిగితే ఉత్సవం అంతా ఎక్కడ చేశారు? నృత్యాలు ఎక్కడ జరిగాయి అంటే ఆ ఉత్సవం అంతా కూడా అయోధ్య నగరంలోనే జరిగింది. అయోధ్య అంతా కూడా ఉత్సవాలు జరిగాయి అన్నారు. మరి ఒకవేళ ఇప్పుడు నేపాల్గా చెప్తున్నటువంటి ప్రదేశంలో జరిగినట్లయితే అది మిథిలా నగరం అనండి, ఇంకో నగరం అనండి, ఇంకేదైనా నగరం, అయోధ్య కాకుండా వేరో నగరము, భారతదేశంలోనే హిందూ దేశంలోనే వేరో నగరమైన అక్కడ జన్మించినట్లయితే అది చెప్పుండేవారు కదా. శ్రీకృష్ణ స్వామి వారు భాగవతంలో దశమ స్కంధంలో వృత్తాంతము, శ్రీకృష్ణ స్వామి వారు పుట్టింది ఇక్కడ, కానీ వారు చేరుతున్నది యశోద దగ్గర. అప్పుడు నందోత్సవం అక్కడ చేశారు. నందుడి యొక్క రాజధాని అనేటువంటి ఆ రేపల్లెలో శ్రీకృష్ణ స్వామి వారి జన్మోత్సవం అది చేశారు అక్కడ. అంటే ఎక్కడైతే పుట్టినటువంటి పిల్లడిని చూస్తారో అక్కడ ఉత్సవం చేస్తారు. ఇక్కడ రామచంద్రమూర్తి వారిని పుట్టారు సోదరులతో కలిసి, కాబట్టి ఆ ఉత్సవం అంతా కూడా అయోధ్య నగరంలో అయింది. అయోధ్య నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా అత్యంత ఉత్సాహంతో, ఆనందంతో, ఎందుకంటే లేక పుట్టాడు పిల్లలు దశరథ మహారాజు వారికి. ఆ ఉత్సవం అంతా కూడా అయోధ్యలోనే జరిగింది. ఇంకోటి నగరం ప్రస్తావన ఎక్కడా మనకు కనిపించలేదు ఇక్కడ. తరువాత రామచంద్రమూర్తి వారు ఈ విశ్వామిత్రుడు వెనకాల యాగ సంరక్షణ కోసం వెళ్ళారు. యాగ సంరక్షణ అయిన తరువాత అప్పుడు ఇక్కడ మొట్టమొదట అంటే బాలకాండలో 31వ సర్గలో మొట్టమొదటిసారిగా జనక మహారాజు యొక్క ప్రస్తావన వస్తున్నదండి. అప్పుడు అదంతా ఈ యాగ సమాప్తి అయిన తర్వాత రామచంద్రమూర్తి వారు లక్ష్మణస్వామితో వచ్చి గురువు గారి దగ్గర వినయపూర్వకంగా నమస్కారం చేస్తూ, స్వామి ఇప్పుడు ఏ ఆదేశం మీరు చేస్తున్నారు, మీరు ఏది చెప్తే అది చేస్తాము అన్నారు. అప్పుడు వారన్నారు, ఏవముట్టా మునివరః ప్రస్థానమకరోత్తథా సర్షి సంగః సకాకుస్త ఆమంత్రియ వనదేవత. అప్పుడు నాయన మనం మిథిలా నగరానికి వెళ్దామయ్యా అని చెప్పి అప్పుడు వనదేవతలు అంటే కూడా చెప్పారు వారు. స్వస్తి వోస్తు గమిష్యామి సిద్ధ సిద్ధాశ్రమాదహం ఉత్తరే జాహ్నవీ తీరే హిమవంతం శిలోచ్చయం. అంటే హిమాలయానికి నేను వెళ్తున్నాను, గంగా తీరానికి ఉత్తరంలో ఉన్నటువంటి హిమాలయ ప్రాంత ప్రదేశానికి నేను వెళ్తున్నాను అని చెప్పారు. అది అంటే ఇప్పుడు నేపాల్గా మనం అనుకుంటున్నటువంటిది అది హిమాలయ పర్వత ప్రాంతం కాబట్టి అక్కడికి నేను సిద్ధాశ్రమం నుంచి వెళ్తున్నాను అని విశ్వామిత్రుల వారు వనదేవతలకు చెప్పారు. అంటే మొట్టమొదట మనకి ఆ హిమాలయ ప్రాంతము ఇప్పుడు నేపాల్గా చెప్తున్నటువంటి ప్రదేశం యొక్క ప్రస్తావన ఎక్కడొచ్చిందంటే బాలకాండలో 31వ సర్గలో వచ్చింది. ఎందుకు? రామచంద్రమూర్తి వారికి వివాహం చేయాలి అనేటువంటి సంకల్పం విశ్వామిత్రుడి వారిలో ఉంది. అది బయటే చెప్పకపోయినా సరే అందువల్ల ఇక్కడ వారు చెప్పి ఆ రకంగా హిమాలయ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జనక మహారాజును కలవడము అయిన తర్వాత మనకు తెలిసిన కథ శివధనుర్భంగం అయింది. అయిన తర్వాత జనకేన సమాధిష్ట భూతాస్తే క్లాంతవాహనాః త్రిరాత్ర ముచితా మార్గే తే యోధ్యాం ప్రావిశన్ పురీం. అక్కడి నుంచి అంటే జనక మహారాజు గారి మిథిల నుంచి దశరథ మహారాజు వారి కబురు పెమించారు. ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? 3 రోజులు ప్రయాణం చేశారు. దూతలు అత్యంత వేగంగా వెళ్ళే సామర్థ్యం ఉన్నటువంటి గుర్రాలను అధిరోహించి దూతలు ప్రయాణం చేస్తే 3 రోజులు ప్రయాణం చేసి అయోధ్య నగరాన్ని చేరుకున్నారు అని చెప్పారు. దశరథ మహారాజు వారికి వార్త తెలిసింది. తెలిసిన తర్వాత గత్వా చతురహం మార్గం విదేహ నంబుపేయివాన్ రాజాతు జనక శ్రీమాన్ సుత్వా పూజమటల్పయత్తు. దశరథ మహారాజు వారు చతురంగ బలాలతోటి అన్ని ద్రవ్యాలతోటి ధనరాశులతోటి మంత్రులతో పురోహితులతో కలిసి అయోధ్య నుంచి బయలుదేరి 4 దినాలు దత్వా చతుర్హం 4 దినాలు ప్రయాణం చేసి మిథిలా నగరాన్ని చేరుకున్నారు అని చెప్పారు. అంటే వాల్మీకి మహర్షి ఈ విషయాలన్నీ ఇంత విస్తారంగా చెప్పారే. దూతలు ఎన్ని రోజుల్లో చేరారు, దశరథ మహారాజు వారు ఎన్ని రోజుల్లో చేరారు, ఈ విషయాలన్నీ కూడా చెప్పినటువంటి వాళ్ళు అది అయోధ్య నగరంలోనే. ఇవన్నీ మనం చూసినట్లయితే అయోధ్య నగరంలోనే రామచంద్రమూర్తి వారి యొక్క జననము జరిగింది. మొట్టమొదట జనక మహారాజు యొక్క ప్రస్తావన మిథిలా ప్రస్తావన విశ్వామిత్ర మహర్షి ద్వారా జరిగింది. విశ్వామిత్ర మహర్షి వారితో వారు ఆ జనక మహారాజు దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఇది మనకి కేవలము
శ్రీమద్ వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలని ఆధారం చేసుకుంటే మనకి స్పష్టంగా తెలిసేటువంటి విషయము రామచంద్రమూర్తి వారి జననము అయోధ్య నగరంలోనే జరిగింది అనేటువంటిది ప్రామాణికంగా వాల్మీకి రామాయణ ప్రామాణికంగా మనము తెలుసుకోవచ్చు. ఇంకా ఒక్క విషయం మనం చేసుకుంటాం మీకు. 1940 సంవత్సరాలకి ముందు అక్కడ ఉన్నటువంటి మసీదుని మస్జిద్ ఈ జన్మస్థాన్ అని చెప్పేవారు. అంటే జన్మస్థానం మందిరము మసీదు అని చెప్తుండేవారు. అంటే హిందూవేతరులు కూడా ఆమోదించినటువంటి విషయం అది రామజన్మస్థలము, రామజన్మభూమి అనేటువంటి విషయము మనకి స్పష్టంగా తెలుస్తోందండి. అంటే వాల్మీకి రామాయణం మనం చదివేది కాకుండా వాళ్ళ దగ్గర ఏమన్నా సపరేట్గా ఉంటుంది అనుకోవాలా? నేపాల్ వాళ్ళ దగ్గర ఏమన్నా ఒరిజినల్ రామాయణం చదివాని అంటున్నాడు ఆయన. అంటే ఒరిజినల్ రామాయణము మనకి ఉత్తరాదిలో ఉన్నటువంటి ప్రతులు కానీ, అంటే దేవనాగరి లిపిలో ఉన్నటువంటివి కానీ, మన దక్షిణాదిలో మన తెలుగు, తమిళము, కన్నడము ఇత్యాది భాషల్లో కానీ, ఒడియా కానీ ఏ భాషలో అయినటువంటిది కూడా ఆ శ్రీమద్ రామాయణము షట్కాండాన్ని తదోత్తరం అంటే 6 కాండ, అయోధ్యకాండ, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తరకాండ, ఈ 7 కాండలతోటి సుమారు 24,000 శ్లోకాలతోటి ఉన్నటువంటి శ్రీమద్ రామాయణం. సర్గలు కూడా 500 సర్గలు. అంటే బాలకాండలో ఇన్ని సర్గలు, అయోధ్యకాండలో ఇన్ని సర్గలు, 119 సర్గలు అయోధ్యకాండ, బాలకాండ 77 సర్గలు, ఈ రకంగా సుందరకాండ 68 సర్గలు. ఇవన్నీ కూడా ఎక్కడా ప్రతుల్లో కానీ ఇంకో దగ్గర కానీ ఎక్కడా మార్పు ఉండదండి. ఎక్కడా మార్పు లేదు, మార్పు ఉండదు కూడా. నేను గమనించాను. నేను ఉత్తర భారతంలో ఉన్న ప్రతుల్ని గమనించాను, దేవరాజల్లో ఉన్నవి, ఇక మన దక్షిణాది భాషల్లో ఉన్నవి గమనించాను. ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఎక్కడా శ్లోకాల్లో కానీ వాటిలో కానీ ఎక్కడా మనకి వ్యత్యాసం అనేది కనిపించదు. ఉన్నటువంటి విషయం మాత్రము ఇదేనండి. రైట్. విశ్వామిత్రుడు నేపాల్లో పుట్టి ఇటుకొచ్చినట్ట లేకపోతే ఇక్కడే పుట్టారనుందా? విశ్వామిత్రుడు నేపాల్లో పుట్టినట్టు ఎక్కడా లేదండి. విశ్వామిత్రుడు ఇక్కడే పుట్టినట్టుగా విశ్వామిత్రుడే తన చరిత్ర అంతా చెప్తాడు. అందులో ఆయన ఎక్కడా నేపాల్ ప్రస్తావన అది ఎక్కడా లేదండి. ఇక్కడే ఈ దేశంలోనే ఇక్కడే పుట్టినట్టుగా తన రాజ్యము, కౌశాంబి అవన్నీ కూడా ఆయన చెప్తాడు. ఎక్కడది అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటివే ఈ రాజ్యాలన్నీ కూడా, వారు చెప్పిన రాజ్యం కూడా. ఇప్పుడు వారు రాజ్యం చేస్తూ వశిష్ఠుల దగ్గరికి వెళ్ళారు. మరి వశిష్ఠుల వారి ఆశ్రమం ఇక్కడ ఉంది భారతదేశంలో, నేపాల్లో లేదు కదా. అంటే వారి రాజ్యంలోనే ఉంది వశిష్ఠుల వారి ఆశ్రమం. అంటే వారు నేపాల్లో పుట్టి ఇక్కడికి వచ్చి రాజ్యం చేసినట్టుగా మనం చెప్పలేం కదా. వారి రాజ్యంలో వాళ్ళ తండ్రి గారి దగ్గరే పుడతారు. ఎవరైనా కూడా వాళ్ళ తండ్రి గారి రాజ్యంలోనే పుడతారు. కౌరవులు కూడా ధృతరాష్ట్రుడి దగ్గర హస్తినాపురంలోనే పుట్టారు కదా. పాండవులు తండ్రి పాండురాజు వనాల్లో ఉన్నాడు కాబట్టి వనాల్లో పుట్టారు వాళ్ళు. అందువల్ల ఇది మనం గమనించినట్లయితే విశ్వామిత్రుడు కూడా ఇక్కడే మనకి పుట్టాడు. అసలు ఈ వాదనే అనవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు నేపాల్ వేరే దేశం అయింది, కానీ ఇదంతా అఖండ భారత్లో భాగమే. నేపాల్ కూడా ఒక హిందూ దేశమే. ఇదంతా కూడా అఖండ భారతంలో ఒక భాగం కాబట్టి అసలు ఈ ప్రస్తావనే అనవసరము. మనదంతా ఒకే భారతవర్షము, భారతదేశము అని నా అభిప్రాయం అండి. రైట్. శివుడుకి సంబంధించి అక్కడ పశుపతినాథ ఆలయం ఉంది మన దగ్గర. ఇక్కడ కాశీలో అందరూ కూడా కొలుస్తుంటారు. ఇప్పుడు ఈయన అందులో ఒక వివాదం తీసుకొచ్చారు, శివుడు పుట్టింది నేపాల్లో అన్నటువంటి విషయాన్ని. అసలు మనము భగవంతుడు ఒక అవతారం దాల్చి మానవ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ వచ్చినప్పుడు మాత్రమే వారికి పుట్టుక అనేది ఉంటుందండి. వ్యాసుల వారికి పుట్టుతుంది, ఎందుకంటే వాళ్ళు మానవులుగా వచ్చారు. వారు ఓ శంకరోత్పాదులు కైలాస శంకరుడే కాలడ శంకరుడిగా వచ్చారంటారు. శంకరోత్పాదులు అవతారం దాల్చారు. లేదు రామానుజులు వచ్చారు. వీరందరూ కూడా ఒక మానవ జన్మ ఎత్తినప్పుడు మాత్రమే వీరికి ఇటువంటిది వస్తుంది. కానీ లేదు ఆంజనేయ స్వామి వారు వచ్చారు, ఆంజనేయ స్వామి వారు పలానా దగ్గర జన్మించారని చెప్తారు. కానీ శివుడికి జన్మ ఎక్కడుందండి? అజాయమానో అనే జన్మ లేదు శివుడికి కానీ, నారాయణుడికి కానీ, బ్రహ్మరుద్ర విష్ణువుకి, నారాయణుడికి. వీరు ముగ్గురు దేవతలు. వారు దేవతా స్వరూపాలు కాబట్టి, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి వారికి జన్మ అనేదే లేదండి. రైట్. అంటే ఈయన అట్లాగా మాట్లాడడానికి రీజన్ ఏమనుకోవచ్చు మనం? ఇదనంటే మన దురదృష్టకరం. మన అంటే భారతదేశంలో అయోధ్య నగరంలో దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మీరు చెప్పినట్టుగా కొన్ని శతాబ్దాల పోరాట ఫలితంగా మనం దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం చేసుకున్నాము. అది చూసి ఒక అసహన శక్తి, ఇవాళ మనకి సమాజంలో అసహన శక్తి
ఒక ఈర్ష్య అసూయ ఎక్కువగా ఉంటున్న కారణం వల్ల అది ఎక్కువ కారణమైంది. ఎందుకంటే ఒక పర్యాటక కేంద్రంగా మనకి విశ్వానికంతటి కూడా విశ్వవ్యాప్తంగా పర్యాటకులు వస్తున్నటువంటి పర్యాటక కేంద్రంగా అయోధ్య నగరం మనకి దివ్యంగా భవ్యంగా మనకి కొలువుతీరు ఉన్నది కాబట్టి, రామచంద్రమూర్తి వారు దర్శనం అవుతున్నది కాబట్టి, అది ఒక అసహన శక్తి వల్ల వారు అర్హంగా చెప్పుండొచ్చు. అలా చెప్పడం అనవసరం అండి. రైట్. అంటే నేపాల్ ప్రజలు ఇప్పుడు ఆ ప్రచారం చేయటం ప్రారంభించమని ఆయన పిలుపునిస్తారు. అంటే నేపాల్ కూడా ఒకప్పుడు హిందూ రాజ్యమే. అంటే విడిపోయిన తర్వాతనైనా హిందూ రాజ్యం ఉంది. ఇప్పుడు ఆ హిందూ రాజ్యం తీసేసి దాన్ని సెక్యులర్ రాజ్యం అని ప్రకటించుకున్నారు. మనకి ఇక్కడ రాజ్యాంగంలో ఎట్లా రాశారో అక్కడ కూడా అట్లా రాసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ హిందూ రాష్ట్ర కావాలి అంటూ అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ టైంలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే వాళ్ళని సంతృప్తి పరచడానికి అనుకోవాలా, లేదంటే ఇక్కడ చైనా కన్సర్న్లో నడుస్తున్నది కాబట్టి ఓలీ సర్కారు ఇద్దరి మధ్యన విభేదాల కోసం హిందువుల మధ్య చైనా యొక్క ప్రమేయం కూడా ఉండొచ్చండి. చైనా యొక్క ప్రమేయం ఉండొచ్చు మొదటిది. రెండవది ఏంటంటే అంతర్గతంగా వారికి ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు హిందూ రాష్ట్రంగా ఉన్నది సెక్యులర్ దేశంగా తయారవడం, మళ్ళీ హిందూ రాష్ట్రం కావాలి అని ప్రజలందరూ కూడా చాలా ప్రగాఢంగా కోరుకుంటూ దానికి సంబంధించిన ఉద్యమాలు చేస్తూ ఉండడము, ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరలించడం కోసము వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం రాజకీయ నాయకులు ఇవన్నీ చేస్తున్నటువంటి విషయాలు, అసలు విషయాలను పక్కదారి పట్టించి వారి మనసులో ఉన్నటువంటి విషయాన్ని కొంచెం చెప్పించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది కూడా దురదృష్టవశాత్తు అటువంటి ప్రయత్నంలో భాగం అయి ఉండొచ్చని నేను నమ్ముతున్నాను. అయితే ఇది ఇప్పటికే మన భారతదేశంలో అయినా లేదా మన పొరుగు దేశాల్లో అయినా సరే హిందువుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. ఇవాళ మనం ఎంత విడిపోతుంటే కటేంజేతో బటేంజే అన్న విధంగా మనము బటేంజేతో కటేంజే మనము ఇంకా విడిపోవడం వల్ల మనం ధర్మానికి మన మనుగడకే ఒక ముప్పు ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి హిందువు కూడా దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది, వారేదో ఒక వ్యాఖ్య చేశారు, దానికి మనం ప్రతిస్పందన ఇస్తున్నాము, మనం దాన్ని ఖండించేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే హిందువుల్లో మనలో మనమే సంఘర్షణ చేసుకొని ఇదంతా కూడా ఒక సురుద్భావమైన వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళము ఒక వివాదాస్పదమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళడము, ఇది బహుశా ఈ విదేశీయులు కానీ లేదు విధర్మీయుల యొక్క కుట్రలో ఒక భాగమేమో అని నాకు అనుమానంగా ఉందండి. ఎందుకంటే హిందువుల్లో ఐకమత్యం అనేది వారికి ఎప్పుడూ కూడా ఇష్టం లేనటువంటి విషయం. అది హిందువుల్లో ఎంత విడగొట్టాలో అంత విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చైనా కూడా చాలా ముందుగా ఉన్నది. మొన్న దలైలామా గారి విషయంలో కూడా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో చాలా బాధాకరమైనటువంటి స్టేట్మెంట్ వారు ఇచ్చారు. అది చదివినప్పుడే నాకు అనిపించింది, ఈ చైనా ప్రభుత్వం వారి యొక్క ప్రవర్తన చాలా బాధాకరంగా ఉంది, మనకు కొంచెం ఇబ్బందిని కలిగించే విధంగా ఉందని. బహుశా వెంటనే ఈ విషయం మనకి నేపాల్ ప్రధాని యొక్క ఈ వ్యాఖ్య మనకు తెలిసింది. ఇదంతా కూడా ఒక కుట్రలో భాగమని నా అభిప్రాయం అండి. మనం చాలా చైతన్యవంతులుగా ఉండి జాగ్రత్తగా ఉండాలి. మన సమాజాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని రక్షించుకునే బాధ్యత మనం ప్రతి వాళ్ళు తీసుకొని సంయమనంతో మనం ప్రవర్తించాలి. ఇది తర్వాత ఈ విషయంలో మన ధర్మాచార్యులు, ఒక విశ్వ హిందూ పరిషత్ వారు, ఇటువంటి వారు మన శంకరాచార్యులు వారు కొంచెం జోక్యం చేసుకొని నేపాల్లో ఉన్నటువంటి ప్రధానికి కానీ ఇతరుల మంత్రుల నాయకులు కానీ నచ్చచెప్పి, నాయన ఇది మనకి అనర్థహేతువు కాబట్టి ఇటువంటి వివాదాస్పదమైన అంశాల్లోకి వెళ్ళొద్దు అనేటువంటి సందేశం ఇవ్వడం చాలా అవసరమని నా యొక్క అభిప్రాయం అండి. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, రాములు వారు ఇక్కడ అయోధ్యలో జన్మించిన తర్వాత ఒకటి మిథిలకు వెళ్ళి సీతమ్మని వివాహం చేసుకున్నారు. తర్వాత ఇక్కడ పట్టాభిషేక సమయంలో ఆయనకి జరిగినటువంటిది, తర్వాతన అడవులకు వెళ్ళడం, తర్వాతన లంకలో సీతమ్మ వారిని తీసుకురావడం, ఇదంతా కూడా సాధారణంగా ఇక్కడ అంటే ధర్మ వ్యతిరేకులు లేదా ధర్మద్వేషులు ఇవన్నీ కల్పితమే. ఇదంతా కూడా కేవలం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రవిగాంచని చోటు కవిగాంచును అన్నట్టు కోణంలో రాసుకొచ్చారు తప్పించి మరేమి లేదు అని వాదిస్తుంటారు. ఇవి శాస్త్రీయంగా ఉన్నాయి, కావాలంటే అక్కడ చూడండి అంటారు. ఈ రెండింటిని అన్వయిస్తే వాస్తవం అన్నటువంటిది ఎలా ప్రజలకు మనం స్పష్టంగా చెప్పగలుగుతాం? ఇప్పుడు శ్రీమద్ రామాయణంలో ఇదంతా కూడా వాస్తవము, కల్పితం కాదు
అనేటువంటి విషయము 2-3 అంశాలు మనం పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుందండి. మొదటిది బ్రహ్మగారు చెప్పారు, కురు రామకథాం ఋషి సత్తమ అని. నాయన వాల్మీకి మహర్షి, మీరు ఈ రామకథని ఒక కావ్య రూపంలో అందించండి అని చెప్పారు. చెప్పి వారు అన్న మాట ఏంటంటే, నువ్వు పలికే ప్రతీది కూడా సత్యమే అవుతుంది అని చెప్పారు వారు. తరువాత మరో మాట అన్నారు వారు, ఇది ఈనాటికి సత్యం. ఈ ఒక్క శ్లోకము మనం చూసుకుంటే ఏనాటి త్రేతాయుగము, కలి ప్రవేశించి సుమారు 5,000 సంవత్సరాలు పైచిలుకు అయింది. అంతకుముందు 4,32,000 సంవత్సరాలు, అంతకుముందు 8,64,000 సంవత్సరాలు. ఇలా యుగము చూసుకుంటే ఎందు ద్వాపరమైంది, ద్వాపరానికి ముందు త్రేత అయింది. ఆ త్రేతానాటి రాముడిని ఇవాళ కూడా మనం పూజిస్తున్నాము. రామాయణాన్ని మనం ఒక పవిత్ర గ్రంథంగా భావించి పారాయణ చేస్తున్నాం, ప్రవచనం చేస్తున్నాం, ఉపన్యాసాలు చేస్తున్నాం రామాయణం మీద. బ్రహ్మగారు అన్న మాట ఏంటంటే, యావస్తాస్సంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేచు ప్రశిష్యతి. అంటే ఈ భూమి మీద పర్వతాలు, నదులు, జలము ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ రామాయణం అనేటువంటి రామకథ ప్రశస్తంగా ఉంటుంది, ప్రచారంలో ఉంటుంది అని అన్నటువంటి మాట బ్రహ్మగారి మాట. అందువల్ల ఇదంతా కూడా మరొక విషయం ఏంటంటే, రామచంద్రమూర్తి వారు జీవించి ఉన్న కాలంలోనే వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణ రచన పూర్తి చేశారు. మొట్టమొదటి శిష్యులుగా రామచంద్రమూర్తి సీతమ్మ యొక్క సంతానమైన కుశలవులకిద్దరికి ఉపదేశం చేశారు. కుశలవులిద్దరూ రామచంద్రమూర్తి వారు తమ్ములతోటి, మంత్రులతోటి, పురోహితులతోటి కూర్చున్న సభలో రామాయణ గానం చేశారు. రాములు వారు ఆమోదం ఇచ్చినటువంటిది శ్రీమద్ వాల్మీకి రామాయణం ప్రామాణికము. మొదటి విషయం. రెండో విషయము, ఈనాడు మనం ఆధునికంగా చూస్తుంటే ఒక్క అంశం మనం పరిశీలించే, భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, జాగ్రఫీ ఇన్ రామాయణ. ఇది ఒక పెద్ద అంశము, పరిశోధనాంశము. ఇందులో నేను కొంత కృషి చేయడం జరిగింది. ఈ కృషి చేసిన ఫలితం ఏమిటంటే, మనకి సుగ్రీవుడు వానరుని 4 దిక్కులకి పంపిస్తూ ఉత్తర దిక్కులో ఏ ఉన్నాయి, దక్షిణము, ఇలాగా 4 దిక్కుల్లోని ఏ నగరాలు ఉన్నాయి, ఏ పర్వతాలు ఉన్నాయి, ఏ నదులు ఉన్నాయి, ఏ ఆశ్రమాలు ఉన్నాయి, ఏ జనపదాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా విస్తారంగా చెప్పాడు. అది మనం ఒక అనాలిసిస్ చేస్తే, విశ్లేషణ చేస్తే, ఉత్తరాదిలో ఉన్నటువంటి నదులు ఏమిటి, దక్షిణాదిలో ఉన్న నదులు ఏంటి. దక్షిణాదిలో కేరళ చెప్పాడు, పాండ్యరాజం చెప్పాడు, ఆంధ్ర చెప్పాడు, గోదావరి చెప్పాడు, కృష్ణవేణి చెప్పాడు. ఉత్తరాదిలో మనకి సరయూ చెప్పాడు, తర్వాత అక్కడ మహానది చెప్పాడు. అలాగా మనకి నదులు, పర్వతాలు, ద్వీపాలు, ఆశ్రమాలు, నగరాలు, జనపదాలు అన్నీ కూడా విస్తారంగా చెప్పాడు. ఇది ఎంతవరకు అంటే చైనా గురించి కూడా ప్రస్తావన ఉంది వాల్మీకి రామాయణంలో. సూర్యుడు ఉదయించే ప్రదేశము అన్నాడు, అంటే ఈనాడు జపాన్గా మనం గుర్తిస్తున్న ప్రదేశము, అది చెప్పాడు. మయన్మార్ గురించి ఉన్నది ప్రస్తావన, అంటే ఆనాడు ఉన్న పేరు వేరు, ఈనాడు ఉన్న పేరు వేరు, కానీ లక్షణాలని బట్టి మీరు చూస్తున్నట్లయితే అవే లక్షణాలతో కనిపిస్తున్నటువంటివి ఆ నగరాలు, ఆ దేశాలు ఇవాళ కనిపిస్తున్నాయి. మరి కల్పితమా ఇది? ఆనాడు చెప్పినటువంటి రామాయణంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇవాళ మనకి అవశేషాలు కనిపిస్తున్నాయి, ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ నగరాలు, ఆ పట్టణాలు, ఆ జనపదాలు, ఆ నదులు, పర్వతాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అందువల్ల శ్రీమద్ రామాయణము కల్పితము అనేటువంటిది కేవలము ఏమీ సహేతుకంగా చెప్పినటువంటి విషయం కాదు. దాన్ని వాళ్ళు ఎవరైతే అది కల్పితం అంటారో వారు ఒక చర్చకు వచ్చినట్లయితే మనం చర్చలో ఇవన్నీ కూడా చర్చించి వారికి సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి సామర్థ్యం కూడా మనలో ఉన్నదండి. అందువల్ల వాల్మీకి రామాయణము యథాతథంగా జరిగినటువంటిది. ఎందువల్లంటే శ్రీమద్ రామాయణ కావ్యము ఏదైతే ఉందో అది ఒక ధర్మ ప్రబోధమైనటువంటి కావ్యము. ఇతర దేశాల్లో కూడా, ఇప్పుడు ఇండోనేషియా దేశము లేదు, ఇండోనేషియాలో ఇవాళ ముస్లిం బాహుల్యం ఉన్నటువంటి దేశము లేదు, థాయిలాండ్ ఇవాళ బౌద్ధ మతం ఎక్కువగా ప్రాబల్యం ఉన్నటువంటి దేశము. ఆ దేశాల్లో కూడా వాళ్ళు హిందువులు కానప్పటికీ కూడా వాళ్ళు రామాయణాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు మతాన్ని మార్చుకున్నారు, వాళ్ళ ఆరాధనా పద్ధతులు మార్చుకున్నారు, ఉపాసనా పద్ధతిని మార్చుకున్నారు. అయినప్పటికీ రాముడు, రామాయణము మాకు సంబంధం ఉన్నది అనేటువంటి దృఢ సంకల్పము, విశ్వాసం మాత్రం వారిలో ఇంకా ఉన్నది. అందుకే వాళ్ళు రామాయణం మీద బాలీ డ్యాన్స్ చేస్తారు. తర్వాత మనకి తోలుబొమ్మలాట అవుతుంది థాయిలాండ్లో, బ్యాంకాక్లో, ఆ పరిసర ప్రాంతాల్లో తోలుబొమ్మలాటలో విశేషమైన అంశము రామాయణం, శ్రీమద్ రామాయణము. రామచంద్రమూర్తి వారు, లక్ష్మణుడు, సుగ్రీవుడు,
ఆంజనేయ స్వామి వారు, ఇవన్నీ వారు ప్రదర్శన చేస్తారు. వారి రామాయణం కల్పితమైనట్లయితే వారందరూ కూడా ఎందుకు ప్రామాణికంగా ధర్మం మారినప్పటికీ కూడా, అంటే వారికి అవకాశం ఉంది. హిందువులు కాదు కాబట్టి ఈ రామాయణం ప్రామాణికమైనటువంటి కాదు, ఇది కల్పితము, మేము దీన్ని నమ్మము అని చెప్పేటువంటి అవకాశం వారికి ఉన్నప్పటికీ కూడా లేదు, రామాయణం జరిగింది, రాముడు మావాడు, మా ఆది పురుషుడు, మా మూల పురుషుడు రాముడు, మేము రాముడు చెందిన వాళ్ళము అనేటువంటి విశ్వాసము ఇవాటికి కూడా ఎన్నో దేశాల్లో రామాఖ్యాన్ అంటారండి. థాయి భాషలో ఉన్నటువంటి రామాయణాన్ని రామాఖ్యాన్ అంటారు. థాయి భాషలో మొత్తం రామాయణాన్ని వాళ్ళు అందించారు. ఈ రకంగా దేశాల్లోని భాషకి, మతానికి, జాతికి ఎక్కడా ప్రమేయం లేకుండా, వీటన్నిటినీ మించి, వీటన్నిటితో ఏమి సంబంధం లేకుండా ఆరాధింపబడుతున్నటువంటి దైవము రామచంద్రమూర్తి వారు. ఆ ప్రామాణికంగా తీసుకోబడినటువంటిది ఒక యథార్థ గాథగా స్వీకరింపబడినది శ్రీమద్ రామాయణం. ధన్యవాదాలు స్వామి. ఇది పరిస్థితి. ఓవరాల్గా నేపాల్ ప్రధానమంత్రి కుట్రపూరితంగా, అది చైనా కుట్ర లేకపోతే అతని వ్యక్తిగత కుట్ర అన్నది తెలియదు, కానీ ఒక వివాదాన్ని రగిలించినటువంటి పరిస్థితి. బట్ దాన్ని ముగించడం ముఖ్యం. హిందువుల మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నాన్ని, అలాగే మన ధర్మం పట్లన వ్యతిరేకతని లేదంటే డివైడ్ వెర్షన్ తీసుకొచ్చేటటువంటి విధానాన్ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. ధర్మాచార్యులు ఈ విషయంలో జోక్యం చేసుకుంటే బెటర్ అన్నటువంటిదే చెప్తున్నటువంటి మాట.